లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. బిల్ గేట్స్ పర్యటన వల్ల ఏపీకి ఏమైనా లాభం జరుగుతుందా? ఏ జరుగుతుంది, బి జరగదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియజేయండి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందనే అంశం చుట్టూ అలుముకున్న వివాదం ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీని తీవ్ర సంకటంలోకి నెట్టింది. గత కొంతకాలంగా సాగుతున్న సిబిఐ మరియు సిట్ దర్యాప్తులో వెలుగు చూస్తున్న పరిణామాలు రాజకీయంగానే కాకుండా కార్పొరేట్ రంగంలోనూ పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే హెరిటేజ్ సంస్థకు సిబిఐ నోటీసులు జారీ చేయడం ఆ కంపెనీ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా స్టాక్ మార్కెట్లో షేర్ల పతనానికి ప్రధాన కారణమైంది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ లడ్డూ కల్తీ వ్యవహారంలో హెరిటేజ్ పేరు వినిపించడం వల్ల మార్కెట్ వర్గాల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఫలితంగా ఒక్కరోజే హెరిటేజ్ షేర్లు దాదాపు 10% వరకు పడిపోయి ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు మిగిల్చాయి. తిరుమల లడ్డూ తయారీకి సరఫరా చేసిన నెయ్యి నాణ్యతపై జరుగుతున్న విచారణ భాగంగా దర్యాప్తు సంస్థలు అనేక కోణాల్లో ఆరా తీస్తున్నాయి. ముఖ్యంగా 2019 నుండి 2024 మధ్య కాలంలో జరిగిన నెయ్యి సేకరణ ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘన జరిగిందని సిట్ తన నివేదికలో పేర్కొంది. ఈ కాలంలో కొన్ని ప్రైవేట్ డైరీల నుండి సేకరించిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదా సింథటిక్ పదార్థాలు కలిసాయనే అనుమానాలు బలపడ్డాయి. దర్యాప్తులో భాగంగా సేకరించిన ఆధారాల మేరకు హెరిటేజ్ వంటి పెద్ద కంపెనీలు కూడా నోటీసులు పంపడం గమనార్హం. కేవలం ఆరోపణల స్థాయిలోనే ఉన్నప్పటికీ సిబిఐ నోటీసులు అందాయన్న వార్త రాగానే హెరిటేజ్ షేర్లు కుప్పకూలడం ప్రారంభించాయి. ఐదేళ్లలో దాదాపు 68 లక్షల కిలోలకి కల్తీ నెయ్యి సరఫరా అయిందని అంచనా వేస్తున్న అధికారులు దీని వెనుక ఉన్న లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు హెరిటేజ్ యాజమాన్యం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్న మార్కెట్ మాత్రం సానుకూలంగా స్పందించడం లేదు. కంపెనీ ఆర్థిక ఫలితాల్లో లాభాలు తగ్గడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి సున్నితమైన అంశాల్లో పేర్లు బయటకు రావడం మరో ఎత్తు. హెరిటేజ్ షేర్లు గతంలో ₹400 వద్ద ట్రెండ్ అవగా నోటీసులు వార్తతో అది ఒక్కసారిగా ₹350 దిగువకు పడిపోయింది. గత 4 రోజులుగా వరుసగా నష్టాలు చవిచూస్తున్న ఈ కంపెనీ 52 వారాలు కనిష్ట స్థాయికి చేరువలో ఉండడం ఇన్వెస్టర్ల భయాన్ని సూచిస్తుంది. సాధారణంగా డైరీ రంగంలో విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. అందులోనూ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల సంబంధించిన విషయం కావడంతో ప్రజల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో హెరిటేజ్ ఉత్పత్తులపై జరుగుతున్న చర్చ కూడా షేర్ల పతనానికి ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. సిబిఐ తన తుది ఛార్జ్షీట్లో 36 మందిని నిందితులుగా పేర్కొంటూ నెల్లూరు కోర్టులో నివేదిక సమర్పించింది. ఇందులో టీడీపీ మాజీ అధికారులు మరియు ఇతర డైరీల ప్రతినిధులు ఉన్నప్పటికీ హెరిటేజ్ సంస్థకు సంబంధించిన లావాదేవీల మీద కూడా ప్రత్యేక దృష్టి సారించింది. భవిష్యత్తులో ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఒకవేళ విచారణలో లోపాలు రుజువైతే కంపెనీ భారీ జరిమానాలతో పాటు మార్కెట్ నియంత్రణ సంస్థల నుండి కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ అనిశ్చితి వల్ల పెద్ద మ్యూచువల్ ఫండ్స్ మరియు విదేశీ ఇన్వెస్టర్లు హెరిటేజ్ షేర్ల నుండి తప్పుకుంటున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు అటు రాజకీయంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, ఇటు హెరిటేజ్ సంస్థకు పెద్ద సవాల్గా మారాయి. ఈ కల్తీ కోరల నుండి హెరిటేజ్ ఎలా బయటపడుతుందో చూడాలి.